ఒకప్పుడు ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆ వృద్ధుడికి 3 కొడుకులు ఉండేవారు. నిరంతరం తమలో తాము కలహించుకుంటారు మరియు వారి తండ్రి సలహాను వినేవారు కాదు. వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండేవాడు. వృద్ధుడు వారికి విలువైన పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కొడుకులను పిలిచి ఒక్కొక్కరిని ఒక కర్రల కట్ట తీసుకురావాలని చెప్పాడు. వారు తమ కట్టలను సేకరించిన తర్వాత అతను ప్రతి కొడుకు తన కర్రల కట్టను విరగగొట్టడానికి ప్రయత్నించమని అడిగాడు. ప్రతి కొడుకు తన శక్తితో ప్రయత్నించాడు కాని కర్రల కట్టను విరగగొట్టలేకపోయారు. అప్పుడు తండ్రి కట్టలు విప్పి ఒక్కొక్క కొడుక్కి ఒక్కో కర్రను విరగగొట్టడానికి ప్రయత్నించమని అడిగాడు. ఈసారి ఒక్కో కర్ర సులభంగా విరిగిపోయింది. తండ్రి వివరించాడు, మీరు కలిసి ఉన్నప్పుడు మీరు కూడా బలంగా ఉంటారు. మీరు ఒక కర్రల కట్టలా కలిసి ఉంటే ఎవరూ మిమ్మల్ని హాని చేయలేరు. కాని మీరు విడిపోతే మీరు బలహీనంగా ఉంటారు మరియు సులభంగా విరిగిపోతారు. కొడుకులు తమ తండ్రి మాటలోని వివేకాన్ని అర్థం చేసుకున్నారు మరియు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటామని హామీ ఇచ్చారు.